ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో డ్రా చేసి పెట్టుకుంటాము. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు 300 ప్లస్ పాయింట్స్‌తో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇది మొత్తం విక్. ఇది ఒక అప్పర్ విక్ అండ్ ఇది వచ్చేసి ఓపెనింగ్ జోన్ ఇది. నేను 2 లైన్స్ డ్రా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మన యొక్క ఎంట్రీ ఎలా ఉండాలంటే మార్కెట్ అనేది చాలా బుల్లిష్ మూవ్‌మెంట్‌లో ఉంది కాబట్టి బై చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఎప్పుడైతే ఈ 24,193 నేను ఏదైతే బ్లూ లైన్ ఇక్కడ డ్రా చేశానో దీని పైన గనక క్లోజ్ అవుతాయి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ అప్పర్ విక్ ఉంది కదా, ఎక్కడైతే బాడీ క్లోజ్ అయిందో ఇక్కడ ఈ జోన్ దీనిపైన కనుక క్లోజ్ అవుతే అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. దీని కింద స్టాప్ లాస్ పెడతాము. ఎప్పుడైనా సరే ఒక పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ వచ్చేసి మోస్ట్లీ నెగిటివ్ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. అండ్ థర్డ్ క్యాండిల్ పైన ఫోకస్ చేయాలి. థర్డ్ క్యాండిల్ కనుక మనకు ఇక్కడ నేను విక్ డ్రా చేశాను కానీ దాని పైన కనుక క్లోజ్ అవుతే బయర్స్ లో స్ట్రెంత్ కనిపిస్తున్నట్టు ఇది ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ మాత్రమే. ఈ రెడ్ క్యాండిల్ చూసి మనం సెల్ చేసి భయపడకూడదు. ఇది స్మార్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ డౌన్ కనుక వెళ్ళి అక్కడ కనుక మళ్ళీ రివర్స్ ఒక విక్ కనుక ఫామ్ అయితే దాని ఏమంటామంటే సెల్ సైడ్ లిక్విడిటీ అంటాము. కింద లైన్ డ్రా చేశాను. అక్కడ ఏంటంటే సెల్ సైడ్ లిక్విడిటీ, అక్కడ స్టాప్ లాస్ ఆర్డర్స్ పెడతారు కాబట్టి అక్కడికి వెళ్ళి పెద్ద ప్లేయర్స్ అనేవాళ్ళు దాన్ని డౌన్కు పుష్ చేసిన తర్వాత ఆర్డర్స్ని తీసేసుకొని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. మనం అనుకున్న విధంగానే ఏదైతే మనం లైన్ డ్రా చేసామో దాని పైన క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. సో ఆల్మోస్ట్ ఇది క్లోజ్ అయిన తర్వాత ఇదిగోండి ఈ జోన్ నుంచి ఈ జోన్ వరకు ఆల్మోస్ట్ వెళ్ళింది. మార్కెట్ 9:15కి ఓపెన్ కాగానే మనం ఎంట్రీ తీసుకోకూడదు. కొద్దిగా సెటిల్ అయిన తర్వాత ప్రాపర్ ప్లాన్తో కనుక ఎంట్రీ తీసుకుంటే మనకు రిస్క్ టు రివార్డ్ రేషియో హై ఉంటుంది.